అలాగే డిఎస్సికి వచ్చినటువంటి నార్మలైజ్డ్ స్కోర్స్ అంటే డిఫరెంట్ సెషన్స్లో జరిగిన దాన్ని ఈక్వేట్ చేస్తూ 11th మనము అన్ని జిల్లాల స్కోర్సు వెబ్సైట్లో పెట్టాము. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హెస్ నాట్ బీన్ రిమూవ్డ్ ఎనీవేర్. రెండోది, టెట్ డిఎస్సి రెండు కలిపిన స్కోర్స్ కూడా 22వ తారీఖున అన్ని జిల్లాల్లో పబ్లిష్ చేశాము, వెబ్సైట్లో పబ్లిష్ చేశాము. ఈవెన్ టుడే ఇట్ ఈస్ దేర్. సో దీంట్లో ఏమాత్రము దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. లిస్ట్స్ హ్యావ్ బిన్ పబ్లిష్డ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. లిస్ట్ పబ్లిష్ చేయలేదని, కొంతమంది మాత్రం పంపించామని, ఇవన్నీ అవాస్తవం. మేము ఐఎమ్ ఓన్లీ హియర్ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. కాబట్టి దయచేసి గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే అండి, మనము డిఎస్సి నోటిఫై చేసినప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పామంటే, ప్రతిదీ కూడా మేము ముందుగానే ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషనే మీరు అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని ఒక నిబంధన పెట్టినప్పుడు చాలామంది క్యాండిడేట్స్ వచ్చి ఇది సడలించండి, మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకొని వస్తాము, మేము బీఈడీ పలానా చోట చేసాం, డిగ్రీ పలానా చోట చేసాం, మాకు కొంత సమయం కావాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు దెన్ వీ రిలాక్స్ దిస్ వన్. అదర్వైజ్ ఫస్ట్ ఏం చేశాడు, మొత్తం అన్నీ మీరు అప్లోడ్ చేయాలని చెప్పాము. సో దాని ప్రకారంగా ప్రతి జిల్లాలో ఒక పెద్ద హాల్ తీసుకొని మల్టీడిసిప్లినరీ టీమ్స్ పెట్టి ఈ వెరిఫికేషన్కి పిలవటం జరిగింది. ఈ 1:1 రేషియోలో ఎవరైతే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉన్నారో వాళ్ళని మేము పిలవడం జరిగింది. ఈ 1:1 ఎందుకు పిలిచామంటే, మనం ముందుగానే సమాచారం ఇచ్చాం. ఎందుకంటే ఇదివరకు కోర్టు కేసెస్ ఎలా వచ్చినాయి ఏంటని చూస్తే, వెయిటింగ్ లిస్టు లేకపోతే అది కంటిన్యూస్గా వెళ్ళటము, రకరకాల కోర్టు కేసులు పట్టడము, మనకి ఏదైతే టీచర్స్ రిక్రూట్ చేసి స్కూల్స్కి పంపించి పిల్లలకి పాఠాలు చెప్పే విధంగా మనం తీసుకెళ్దాం అనుకున్నప్పుడు ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఇష్యూ అయింది. కాబట్టి 1:1 పిలిచి క్యాండిడేట్స్లో ఎవరన్నా ఫెయిల్ అయితే, అంటే ఈ వెరిఫికేషన్ అప్పుడు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతే అంతవరకు మాత్రం అడిషనల్ వాళ్ళు పిలవాలని ముందుగానే మనం తీసుకున్న నిర్ణయం. ఆ విధంగా ముందుగానే అందరికీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇట్ వాజ్ వైడ్లీ రిపోర్టెడ్ ఆల్సో. సో ఇది మనం 28 నుంచి 13/9 వరకు కూడా ఈ వెరిఫికేషన్ చేయడం జరిగింది ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఈ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మనం డిఓస్ ద్వారా పంపించాము, ఇండివిజువల్ లాగిన్స్ ద్వారా ఇచ్చాము, ఎస్ఎంఎస్ఎస్ కూడా పంపించాము. సో ఎక్కడ కూడా దాచే ప్రయత్నం కానీ లేకపోతే ఎక్కడ దీన్ని మార్చడం కానీ ఏమి జరగల. దెర్ వాజ్ వన్ కేస్ దట్ ఐ విల్ టాక్ ఇన్ ద లాస్ట్. నెక్స్ట్, ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్. ఇది మ్యాక్సిమం ఈరోజు ఒక వార్తాపత్రికలో వచ్చినవి కూడా అన్ని ఆల్ ఐటమ్స్ ఆర్ రిలేటెడ్ టు హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ ఫస్ట్ టైం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు చాలామంది డౌట్ వచ్చి ఆ హెల్ప్ డెస్క్స్ రావడం జరిగింది, కాల్ సెంటర్స్ ఫోన్ చేయడం జరిగింది, కొంతమంది గ్రీవెన్సెస్ రైజ్ చేశారు. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఒక 10 సీట్స్ ఉన్నాయనుకోండి, 10 సీట్లలో 3% లెటెస్సే విమెన్ రిజర్వేషన్. సో ఫస్ట్ 7 వరకు మనము మెరిట్లో ఇస్తాము. ఈ ఫస్ట్ 7లో ఆల్రెడీ 3 సీట్స్ లెటెస్సే ఆల్రెడీ విమెన్ ఉన్నారనుకోండి ఈ ఫస్ట్ 7లో, నెక్స్ట్ 8, 9, 10 మామూలుగా మెరిట్ ప్రకారం ఇచ్చేస్తాం. కానీ ఒకవేళ ఫస్ట్ 7లో విమెన్ ఎవరు లేకపోతే 8, 9, 10 వచ్చిన మెరిట్ వాళ్ళని పక్కన పెట్టి విమెన్ ఎంత కింద ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి పైకి పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ అప్లైస్ ఫర్ స్పోర్ట్స్ కోటా, ఫర్ డిజబిలిటీ కోటా, విమెన్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నిటికీ హారిజాంటల్ కోటా అప్లై అవుద్ది. ఇది మనం పెట్టింది కాదు. సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారము మనము మన జీవోస్లో జీవో 77కి అమెండ్మెంట్స్ ఇచ్చుకొని రిక్రూట్మెంట్ చేయాల్సినది ఇట్స్ మ్యాండేటరీ. వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. సో ఈరోజు పేపర్లో వచ్చినవి కూడా చాలా క్లియర్గా నేను చూస్తే నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా ఇదే. అంటే ఇదివరకు ఆల్రెడీ గ్రీవెన్స్లో వచ్చి వాళ్ళకి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ డూయింగ్ యాజ్ పర్ రూల్స్. ఇక్కడ ఎవరికి కూడా డిస్క్రిషన్ కానీ లేకపోతే ఎవరు కూడా ఏమైనా డీవియేషన్ కానీ చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ ఫస్ట్ నుంచి కూడా ఎంటైర్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ట్రాన్స్పరెన్సీ. ఈ రికార్డ్ టైంలో చేయగలిగామంటే ఎన్ని కోర్ట్ కేసెస్ పడినా కూడా, సుప్రీంకోర్టుకి వెళ్ళి వేసినా కూడా
కోర్ట్స్ అన్నీ మనం ఇచ్చిన సమాధానాలు, మనం ఇచ్చిన రిప్లైస్కి దే వర్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఈజ్ నో డీవియేషన్, దెర్ ఈజ్ నో వైలేషన్ ఎనీవేర్ అని చెప్పి ఎక్కడ స్టేస్ ఇవ్వడం కానీ ఎక్కడ కానీ ఆపలేదు. కాబట్టే వీ వర్ ఏబుల్ టు డూ. ఇదివరకు ఎప్పుడు ఈ 148 డేస్లో నోబడీ వాజ్ ఏబుల్ టు డూ. సో ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ రిజర్వేషన్స్. మ్యాక్సిమం కన్ఫ్యూజన్ దీనివల్లే వస్తుంది. ఇది ఇండివిజువల్ గ్రీవెన్సెస్. వాళ్ళకి ఆల్రెడీ ఈరోజు ఎవరైతే ఒక పేపర్లో పడిందో వాళ్ళందరికీ మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ టు దెమ్, ఇందుకని మీకు రాలేదు, ఇది హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి, దిస్ ఈజ్ ద రూల్, దిస్ ఈజ్ ఆల్రెడీ బీన్ గివెన్ ఇన్ GO 77. అంతేకాని ఏ ఒక్కళ్ళని కూడా మెరిట్ ఉండి అర్హత ఉండి పక్కన పెట్టడం జరగలేదు. నెక్స్ట్ ప్లీజ్. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఫస్ట్ నుంచి మనకు దాదాపు అప్లికేషన్ స్టేజ్ దగ్గర నుంచి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చేంత వరకు కూడా 3 స్టేజ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పెట్టాము. ఒకటి జోనల్ కమిటీ, రెండోది స్టేట్ లెవెల్లో కమిటీ పెట్టాము, ఫైనల్ కింద కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్పోజ్ చేయడం జరిగింది. సో ఇలా 33,000 మంది రకరకాలు చిన్న పెద్ద అన్నీ పెట్టినా కూడా ఏ ఒక్కటి కాదనకుండా ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ అండ్ డిస్పోజ్డ్ యాజ్ పర్ రూల్స్. అంటే కన్సిడర్డ్ అంటే వీ హ్యావ్ హర్డ్ దెమ్. సో ఎక్కడ కూడా ఎవరిని తిరస్కరించడం కానీ వెళ్ళిపోండి మేము వింటాం అలా ఏం లేదు. రౌండ్ ద క్లాక్ డిఎస్సి జరిగినంత వరకు, సెలెక్షన్ లిస్ట్ అయిన తర్వాత, అన్ని తర్వాత కూడా వీ వర్ దేర్ అవైలబుల్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ నో ఇంజస్టిస్ వాజ్ డన్ టు ఎనీబడి. నెక్స్ట్ ప్లీజ్. ఇది మనం ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ 15/9 సెప్టెంబర్ను ఇచ్చిన తర్వాత 25న మన అపాయింట్మెంట్ లెటర్స్ ఒక పెద్ద పండుగ వాతావరణంలో ఇక్కడ ఇచ్చాము. అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. వేరియస్ టెస్టిమోనియల్స్ మనం విన్నాం, ఎలా చదివి ఎంత కష్టపడి ఈ పోస్టులోకి వచ్చినాయి, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, ఎలా చదువుకున్నారు, ఇవన్నీ కూడా మనం వీడియోస్ కూడా చూసాం. సో ఐ డోంట్ వాంట్ టు కాస్ట్ డౌట్స్ ఆన్ ది మెరిట్ ఆర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద క్యాండిడేట్స్. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎలిజిబిలిటీ ఉండి రూల్స్ ప్రకారం వచ్చిన వాళ్ళే కాబట్టి ఎవరిని కూడా ఏ ఒక్కళ్ళు కూడా వీళ్ళకి అర్హత లేకుండా వచ్చారు నేను ఒక్కళ్ళని కూడా అన్నాను. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ద మోస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ ప్లీజ్. ఇది 241 కోర్ట్ కేసెస్. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు ఏదో ఒక కోర్టు కేసు చిన్న పెద్ద పడతా ఉంటే ఎప్పటికప్పుడు మరి కోర్ట్స్ ఏమి మన మాట వినరు, వాళ్ళకి న్యాయం ఏది ఉంటే వాళ్ళే చెప్తారు, మనిషిని చూసి కాదు. సో న్యాయం చెప్పేటప్పుడు 2 వాదనలు విన్నారు, వాళ్ళ వాదన విన్నారు, మనం సబ్మిట్ చేసిన వాదన విన్నారు. కాబట్టే మనం సబ్మిట్ చేసిన ఏదైతే రిప్లైస్ ఉన్నాయో కోర్టుకి ఎక్కడ కూడా ఎవరు తప్పు పట్టలేదు. కాబట్టే 241 కేసులు పడినా కూడా వీ వర్ ఏబుల్ టు డూ ఇన్ రికార్డ్ టైమ్ ఆఫ్ 148. సో ఇది ఓవరాల్గా క్లుప్తంగా నేను ప్రాసెస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ అప్లికేషన్, ఆన్లైన్ ప్రాసెస్ కానివ్వండి, కమ్యూనికేషన్ టు క్యాండిడేట్స్ కానివ్వండి, లేకపోతే క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే అప్లోడింగ్ కానివ్వండి, TCS ఐఆన్ సెంటర్స్లో ప్రాసెస్ కానివ్వండి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ కానివ్వండి, క్యాండిడేట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే ఫైనల్ సెలెక్షన్స్, ఎక్కడ కూడా మేము వీ డి నాట్ డీవియేట్ ఎనీ ప్రొసీజర్. మేము ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వాలని మేము చూస్తూనే ఉన్నాం. ఇంకా నెక్స్ట్ సిస్టమ్స్కి నెక్స్ట్ డిఎస్సి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్లో అని చెప్పి మనం ఆల్రెడీ సెప్టెంబర్ అక్టోబర్ అని జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇంకా ఎలా చేయాలని వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఎట్ అవర్ ప్రాసెస్. ఇంకేమన్నా ఆటోమేట్ చేయొచ్చా అని కాన్స్టెంట్గా వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్. కాబట్టి దీంట్లో ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఎటువంటి డీవియేషన్స్ లేవు. ఇంకా ఏమన్నా పాజిటివ్ సజెషన్స్ ఉంటే వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఇంకా చేస్తే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇంకేమైనా ఉంటే స్టడీ చేస్తున్నాం. ఈ 2-3 రోజులని కాదు, ఎగ్జామ్ అయిపోయిన దగ్గర నుంచి వీ హ్యావ్ డాక్యుమెంటెడ్. మేము అసెంబ్లీలో మినిస్టర్ గారు ఒక చిన్న బుక్ కూడా ఇచ్చారు అందరికీ, వాట్ ప్రాసెస్ వీ హ్యావ్ డన్ అని. కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు, కొన్ని కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినాయి అని చెప్పారు. ఇవన్నీ కూడా వీఆర్ స్టడీ, ఏది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి. అంతేగాని ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఎటువంటి డీవియేషన్స్ కానీ ప్రొసీజరల్ వైలేషన్స్ కానీ జరగలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు చూస్తే కొన్ని సమ్ ఎగ్జాంపుల్స్ మేము సిస్టంలో చూస్తే ఈ ఏకాంబరం అనే ఆయనకి మెరిట్ ర్యాంక్ 125 వచ్చింది, ఈజ్ BCD. ఈయనకు కూడా ఆల్రెడీ గ్రీవెన్స్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అఫ్కోర్స్ రాలేదు కాబట్టి కొంత ఆయనకి డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు, కానీ దట్ డిసప్పాయింట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్.
ఆర్ ద రూల్స్, నాట్ డ్యూ టు వైలేషన్ ఆఫ్ ఎనీ ప్రొసీజర్. ఈ 125 ర్యాంక్ వచ్చింది, 7 సీట్లు ఉన్నాయి. 7 సీట్లలో ఫస్ట్ 5 మెరిట్ ప్రకారం వెళ్ళిపోయినాయి. 114 ర్యాంక్ వరకు మెరిట్ ప్రకారం వెళ్ళిపోయింది. ఇతని ర్యాంకు 125, అంటే 6th సీట్ కానీ 7th సీట్ కానీ రావచ్చు అని ఆశించాడు. కానీ లాస్ట్ 2 ఆర్ హారిజాంటల్. ఒకటేమో డిజబిలిటీ వాళ్ళకి 2 హారిజాంటల్లో రిజర్వ్ అయి ఉన్నాయి. సో బోత్ దీస్ పీపుల్ బిలాంగింగ్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి హారిజాంటల్ ప్రకారం వచ్చినాయి. సో హారిజాంటల్ ఉన్నప్పుడు అడిక్వసీ లేనప్పుడు పైన కింద నుంచి ఆటోమేటిక్గా తీసుకురావాలనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ టోల్డ్ బై సుప్రీం కోర్ట్స్. సో దాంట్లో మనం ఎవరు తప్పు పట్టడానికి లేదు. అలాగే ఇంకోటి చూస్తే షేక్ నసుమూన్, ఇతను బీసీఈ కేటగిరీ, కడప జిల్లా. అతనికి వచ్చిన ర్యాంకే 43. అక్కడ బీసీఈలో 2 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఏమో 4వ ర్యాంక్ వచ్చింది, రెండోదేమో 30 ర్యాంక్ వచ్చింది. అసలు 43 వరకు ఎక్కడ వచ్చింది? మరి అతని కంప్లైంట్ ఏంటో అర్థం కాదు. సో అతనికి వై ఇట్ వాజ్ డినైడ్ అంటే అసలు ర్యాంకే లేదు. సో దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, దీంట్లో దాయటానికి కానీ ఏం లేదు. ఇంకోటి బండారు యమునకి ర్యాంక్ 68. సో దీంట్లో 5 పోస్ట్స్ ఉంటే ఫస్ట్ 4 పోస్ట్ 30th ర్యాంక్ వరకు వచ్చేసినాయి. ఈ బండారు యమునది 68th ర్యాంక్, కానీ 310th ర్యాంక్ది 5th సీట్ ఇచ్చాం. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ కోటాలో హారిజాంటల్ కింద నుంచి తీసుకుని వచ్చి వీ హ్యాడ్ టు ఫిల్ అప్ ది అడిక్వసీ. హారిజాంటల్ రిజర్వేషన్లో మెరిట్ ప్రకారము కొంతవరకే వస్తుంది. ఆ అడిక్వసీ లేనప్పుడు కింద నుంచి అయినా కూడా హారిజాంటల్లో వీ హ్యావ్ టు సాటిస్ఫై. దట్ ఈస్ ద రూల్. సో దయచేసి అందరూ దాన్ని యూ హ్యావ్ టు అప్రిషియేట్ అని చెప్తున్నా. ఇంకోటి ఎర్రిపల్లి శ్రావణ్ కుమార్, బీసీఏ, విశాఖపట్నం. ఇతనికి వచ్చిన ర్యాంక్ 53. అయితే 4 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ 2 కూడా 30వ ర్యాంక్ వరకు అయిపోయినాయి. 4th ర్యాంక్ వచ్చి 114 విమెన్ కోటా హారిజాంటల్ కింద వెళ్ళింది. నెక్స్ట్ ర్యాంకు ఫిజికల్ డిజేబుల్డ్ కోటా కింద వెళ్ళింది. సో అందుకని అతనికి రాలేదు తప్పించి అతనికి ఏదో నిజంగానే ఎలిజిబిలిటీ ఉండి పక్కన పెట్టడం కాదు. దిస్ ఈజ్ ఆల్ అవైలబుల్. ఇప్పుడు మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు, సెలక్షన్ లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఎందుకు కారణాలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎవ్రీబడి హాజ్ నోన్ దిస్. సో ఎవరు కూడా ఇప్పుడు సంవత్సరం తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారంటే సరే, డిసప్పాయింట్ ఫీలింగ్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ దే ఓన్లీ హ్యావ్ టు సీ వెదర్ రూల్ వైలేట్ అయిందా, ఎక్కడైనా డీవియేషన్ అయిందని చూస్తే ఎక్కడ కూడా రూల్ డీవియేట్ కాలేదు. ఇలా అన్ని ఎగ్జాంపుల్స్, ఐ కెన్ రీడ్ అవుట్ ఆల్ ది ఎగ్జాంపుల్స్. సో ఈరోజు ఎక్కడైతే వస్తున్నాయో అన్నీ కూడా వీఆర్ మేకింగ్ నోట్. ఏమన్నా పొరపాటు జరిగిందా, నిజంగానే ఏమన్నా నిజంగా ఏదైతే అంటున్నారో దీంట్లో ఏమన్నా నిజం ఉందా అని చెప్పి వెరిఫై చేస్తే మాకెక్కడ దొరకలేదు. ఈ ఒక్కటి ఏదైతే ఒక కేసు నవీన్ కేసు అని చెప్పి దీని మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది. దిస్ పర్సన్ వాజ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఎస్సీఆర్టీ. దీంట్లో ఏమాత్రం ఇది 2016 నుంచి ఉన్నాడు. అతను ఎస్సీఆర్టీ ఎంప్లాయీ కాబట్టి అప్పటి నుంచి గత 9 years నుంచి ఉన్నాడు. సరే, ఇది అయిన తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత హీ హాజ్ రిజైన్డ్. ఇతనికి 2 ఎగ్జామ్స్ రాశాడు. ఒకటి సోషల్ స్టడీస్, ఇంకోటి తెలుగు. ఒక దాంట్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. సో ఇతనికి ఏం జరిగిందంటే, ఇతనికి 22nd మనం ఏదైతే లిస్ట్ పబ్లిష్ చేశామో హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద లిస్ట్. అతను లాగిన్లో అతనికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, అతను హ్యాపీగా డౌన్లోడ్ చేసుకున్నాడు, అన్నీ అయిపోయింది. అయితే 26th మా దృష్టికి ఏమొచ్చింది, దిస్ పర్సన్ హ్యాస్ నాట్ టేకెన్ రిక్వైర్డ్ పర్మిషన్స్. ఏ ఎంప్లాయీ అయినా కూడా, ఒక టీచర్ ఏమైనా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలన్నా ఎన్ఓసి తీసుకోవాలి. ఏ ఎంప్లాయీ అన్నా కొత్త ఎగ్జామ్స్ రాసేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్.